ఇంతకుముందు అగ్రకులాలు దాడులు చేశాయి. అగ్రకులాలు దాడి చేస్తే ఈ మాల, మాదిగ, ఇంకా బీసీ కులాలకు సంబంధించిన ఏ కులానికి సంబంధించిన ఆ కులానికి సంబంధించిన నాయకులు ఈ కులాలకు సంబంధించిన ప్రతినిధులుగా ఉండి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి అగ్రకుల పార్టీలకు వ్యతిరేకంగా నిలబడి మాట్లాడేవాళ్ళు. 2014 ఎన్నికలకు సంబంధించిన ఒక ఆందోళనకరమైన విషయం ఏమంటే వీళ్ళంతా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులుగా చేరిపోయారు, దళిత ప్రతినిధులుగా లేరు. ఏ దళితుల హక్కులు కాపాడటం కోసం లేకపోతే ఏ బీసీల హక్కులు కాపాడటం కోసం అయితే మేము నాయకులుగా ఉన్నామని ముందుకొచ్చారో ఆ నాయకులు ఇప్పుడు ఆ నాయకులుగా లేకుండా రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీ నాయకులుగా స్థిరపడి ఉన్నారు. రేపు గ్రామాల్లో దాడులు జరిగేటప్పుడు అగ్రకులాలు దాడులు చేయవు దళితుల మీద. ఇప్పటికే స్టార్ట్ అయినాయి పంచాయతీ ఎన్నికల్లో. పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు గ్రామాల్లో ఏ వాతావరణం వచ్చేసిందంటే ఇప్పటిదాకా ఉన్న నాయకులు, నేను మాలకు సంబంధించిన రిప్రజెంటేషన్, నువ్వు మాదికి సంబంధించిన రిప్రజెంటేషన్, ఆమె యాదవ, ఆయన కుమ్మరి, ఉంటామే గ్రామాలు ఇట్ట. నువ్వు ఒక పార్టీ ప్రతినిధిగా ఉంటావు, నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఉంటా. నీ పార్టీ వాళ్ళకి ఎవరన్నా ఇంకా రెడ్లు వచ్చి నిన్ను రెడ్లు డైరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నిన్ను పంపిస్తే నువ్వు వచ్చి నన్ను అంతావు, మా వాళ్ళని అంతావు. నిన్ను దన్నాలనుకుంటే తెలుగుదేశం వాడు నన్ను రెచ్చగొట్టి నేను వస్తే నేను అంతాను. ఇప్పుడు డైరెక్ట్గా అగ్రకులాలు దాడులు చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ పార్టీ ప్రతినిధులుగా దళిత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీసీ నాయకులు, మాలమాదిగ నాయకులు అంతా కూడా ఇప్పుడు ఆ రాజకీయ పార్టీల నాయకులుగా రూపాంతరం చెంది ఉన్నారు. ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే చంద్రబాబు మాదిగ పెద్దగా, జగన్ పెద్ద మాలగా. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ పెద్ద చంద్రబాబు, మాల పెద్ద జగన్ బాబు. మాలా మాదికి సంబంధించిన నాయకులే ప్రచారాలు చేస్తూ ఉన్న సందర్భం ఇది. జూపుడి ప్రభాకర్ రావు అని ఒక దళిత నాయకుడు ఉన్నాడు. అతను ఒక నగర సంస్థలో కూడా స్టూడెంట్ యూనియన్ ఉన్నప్పుడు పనిచేసి ఉంటాడు, ప్రకాశం జిల్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసయ్య, ఈ కాలపు ఏసయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి బహిరంగ సభలో మాట్లాడతాడు. ఒకడేమో చెప్పులు గుర్తు పెట్టుకుంటాడు, చెప్పులు కుట్టుకొని బతికే వాళ్ళనేమో అవమానపరుస్తాడు, వాళ్ళకి తిండి లేకుండా చేస్తాడు, వాళ్ళ మీద దాడులు చేస్తాడు. చెప్పులు గుర్తు జెండా ఎన్నికల గుర్తుగా పెట్టుకుంటాడు. ఒకడు చెప్పులు పెట్టుకుంటాడు, ఒకడు చీపురు పెట్టుకుంటాడు. ఒకడు మాల ప్రతినిధి ఒకడు పెద్ద మాల అంటాడు, ఒకడు పెద్ద మాదిగ అవుతాడు. పెద్ద మాదిగలు నమ్మి ఈ పెద్ద మాలలో పెద్ద మాదిగలుగా ఉండి గ్రామాల్లో నాయకత్వం వహించిన వాళ్ళంతా వాళ్ళ పాలేరులుగా దళిత ఆత్మగౌరవం వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టారు. రేపు వీళ్ళే దళితుల మీద దాడులు చేయడానికి వీళ్ళే వస్తారు భవిష్యత్తులో. ఇప్పుడు దళితులు ఇంకా రెడ్లు, కమ్మోళ్ళు, కారం చేళ్ళు వచ్చినట్టు కమ్మోళ్ళు, చుండూరులు వచ్చినప్పుడు రెడ్లు రారు దాడులకు. ఆ కులాలకు సంబంధించిన దళారులే దాడులు చేస్తారు, దాడులకు వస్తారు. దాడుల రూపాలు మారబోతా ఉన్నాయి 2014 తర్వాత. ఇప్పుడున్నారే వీళ్ళంతా, అంబేద్కర్ బాధపడేది కూడా అదే. నేను ఈ సమాజం మార్పు కోసం ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కొంత ఉపయోగపడతారని చెప్పి నేను రిజర్వేషన్ కల్పించే ఈ రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులంతా వీళ్ళే నన్ను ఇబ్బంది పెట్టారు. వీళ్ళే ద్రోహం చేస్తూ ఉన్నారు జాతికి. వాళ్ళ కడుపులు నింపుకోవడానికి వాళ్ళే ప్రయత్నిస్తున్నారు కానీ జాతి కోసం, పల్లెల ప్రజల కోసం ఆలోచించట్లేదు. చిన్నదే, ఒక చిన్న టీచరు చిన్న ట్రాన్స్ఫర్ కోసం వీళ్ళ పక్షాన్ని నిలబడి ఏం మాట్లాడితే ఏమొస్తుంది? రాజకీయ నాయకుడి పక్షాన్ని ఉంటే ఏదైనా మంచి పట్టణంలో ట్రాన్స్ఫర్ చేస్తారు. చిన్న ట్రాన్స్ఫర్ల కోసం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకపోతూ ఉన్నారు. ఈరోజు ఆత్మగౌరవం ప్రకటించుకొని మాట్లాడుతుంది అట్టడుగు స్థాయి మాలలు, మాదిగలు, తిండికి లేని వాళ్ళు ఆత్మగౌరవం ప్రకటించుకుంటుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆత్మగౌరవం నమ్ముకొని బతుకుతూ ఉన్నారు. మిడిల్ క్లాస్ మొత్తం, దళిత మిడిల్ క్లాస్ మెజారిటీ 90% ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకొని బతుకుతున్నారు మెరుగైన జీవితం కోసం. వాళ్ళు ఆత్మగౌరవం బతకట్లేదు. ఆత్మగౌరవం బతకైతే బీజేపీ వాడు పక్కన కూర్చొని నిలబడ్డావు. నరేంద్ర మోడీని కౌగిలించుకోడు, బీజేపీని ఓట్లేమని అడగడు ఎవడు, వైఎస్ఆర్సీపీని మెస్ అయ్యి అనడు వైఎస్ఆర్ని. అంతా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కులాన్ని అడ్డం పెట్టుకొని బతికే రకాలు ఇవన్నీ. వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు దళిత ఉన్నప్పుడు ఎట్లా వెళ్తాయి? దీనికి ఏంటి సొల్యూషన్? అట్లా అడగలే సొల్యూషన్. ఏం పర్లేదు. నేనేం అడుగుతానంత ఇట్లా జరిగేది ఎట్లా తీసుకెళ్ళేది? సామ్రాజ్యవాదం మానవ సంబంధాలని మార్కెట్ సంబంధాలు చేసేది.
మనుషుల సంబంధాలు ఇప్పుడు సన్నగిలినాయి. మార్కెట్ సంబంధాలు అంతా ఆర్థిక సంబంధాలే ఉన్నాయి ఇప్పుడు. దానికి తోడు ఇదిగో కుల సంఘాలకు సంబంధించిన ఆధిపత్య శక్తులు కులాల కుంపట్లు రాజేశారు. ఇంతకుముందు గ్రామాలలో ఇంతకుముందు ఆర్ఎస్యూ ఉన్నప్పుడు, పీడిఎస్యూ ఉన్నప్పుడు, ఏ ఆర్గనైజేషన్ కానీ దళిత మహాసభ ఉన్నప్పుడు గ్రామానికి కనీసం మండలానికి ఒకరు ఫుల్ టైమర్ ఉండేవాడు. 85 తర్వాత 90 దాకా, 92 దాకా, 2004 దాకా పీపుల్స్ వారు నల్లమల్లని ఖాళీ చేసిన దాకా ఒక్కొక్క మండలానికి 2, 3 ఫుల్ టైమర్లు ఉండి ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాడు. జీవితం లేదేక వాడు ఫ్యామిలీని వదిలిపెట్టుకొని ప్రజల కోసమే పనిచేయడానికి ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. దళిత మహాసభ దగ్గర నుంచి నక్సలైట్ పార్టీల దాకా ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు సామ్రాజ్యవాద ప్రభావం ఇంత సీరియస్గా కూడా లేదు పల్లెల ప్రజల మీద. అప్పుడే 1-2 ఉండాల్సి వచ్చింది. మండలానికి కనీసం 4-5 ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఊరికి 2 ఉండాలా. ఊరికి 2 మొత్తం ప్రజల కోసం మనం చేయాలా. ప్రజల కోసం మనం చేయాలా. ప్రజలను ప్రేమించేవాళ్ళు, ప్రజల కోసం మరణించడానికి సిద్ధపడ్డవాళ్ళు నాయకత్వం కొత్త తరం కావాలి. ఇప్పుడు ఇక ఈ ఉద్యమాలు, ఈ ఉద్యమ నాయకత్వం మీద ఉద్యమాలు నడవలేం కాదు, నడవు. చెక్ పెట్టింది 2014 చెక్ పెట్టింది ప్రజా ఉద్యమాలకి. ఇక నాయకత్వం సహించరు, ఈ నాయకత్వం నమ్మరు ప్రజలు. త్యాగాలకు సిద్ధపడే నాయకత్వం కావాలి. త్యాగాలకు సిద్ధపడి ప్రజల్ని ముందుకు నడిపించే నాయకత్వం కావాలా. కనీసం మండలానికి 4-5 ఫుల్ టైమర్లు కావాలా. అట్లా అవుతారా? అట్లా అయితే వాళ్ళు బతుకుతారా? వాళ్ళకి తిండి అట్ట. ఊరికి 2 పాస్టర్లు మేపుతూ ఉన్నారు. మాలలు మాది గొళ్ళే. ఊరికి 2-3 పాస్టర్లు మేపుతూ ఉన్నారు. ఈరోజు పందులు మేపినట్టు మేపుతూ ఉన్నారు. వాళ్ళు తినే దాంట్లో వాళ్ళ బిడ్డలు కాడితే ఒక గుప్పిడి పక్కన పెట్టి వాళ్ళు చాట్లో బియ్యం వేసుకుంటారు చూడు. ఒక గుప్పిడి పక్కన పెట్టి ఆదివారం అయిన తర్వాత 4 కేజీలు 2 కేజీలు తీసుకుపోయి పాస్టర్లకు ఇస్తున్నారు. వాళ్ళకి వచ్చే సంపాదనలో దశమ భాగం తీసుకొచ్చి దాచిపెట్టి వాళ్ళకి ఇస్తున్నారు. ఊరికి మాయ మాటలు చెప్పి 4 మాటలు చెప్పి పాస్టర్లనే ఈరోజు మేపుతూ ఉన్నారు ప్రజలు, మాలా మాదిగలు. అందుకని మా కోసం ప్రాణం ఇయటానికి వచ్చే ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. చూసా గుండెలు పెట్టి దాచుకుంటారు ప్రజలు, బతుకుతారట. అట్ట బతకటానికి సంబంధించి నువ్వు నేను సిద్ధపడటం కాదు సమస్య, ప్రజల్ని అక్కడికి వచ్చి నిలబెట్టిద్ది. అట్టెవరున్నారు? అట్ట సిద్ధపడతారా? సిద్ధపడటం అనివార్యమైనప్పుడు సావో బతుకో తేల్చుకోవాల్సిన పరిస్థితి నాకే వచ్చినప్పుడు అందరికీ కాదు, నన్ను వేటాడతా ఇంక సావో బతుకో నేను తేల్చుకోవాలనుకుంటున్నప్పుడు, సావటానికి సిద్ధపడే దశ వచ్చినప్పుడు తప్పదు, అది ఎవరైనా చేయాల్సిందే. అందుకని ఈ పరిస్థితులు 2014 తర్వాత క్రుషియల్ టైం అది. ఈ టైం సందర్భంగా అందరూ పెద్ద చైతన్యవంతులు అవుతారు. ఎంత స్పీడ్గా బంతిని గోడకేసి కొడితే అంత స్పీడ్గా రియాక్ట్ అవుతుందని కూడా నేను చెప్పట్లేదు. అట్ట పొలిటిక్గా చెప్పట్లేదు, వ్యూహాత్మకంగా కూడా ఒక ఊహాజనితంగా కూడా చెప్పట్లేదు. నేను ఖచ్చితంగా బాధలకు గురయ్యే ప్రజలు అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడతారు. తేల్చుకోవాలి. పిల్లినైనా కట్టేసి కొట్టు, నువ్వు ఇంట్లో పెట్టి తలిపేసి చచ్చిపోయేటానికైనా నీ పైన పెట్టి రక్కాల్సిందే. ఆ టైం వచ్చింది, తొందరలో వచ్చింది. ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. ఈ కుల సంఘాల నాయకులే ఆ పరిస్థితిని సృష్టించారు.